నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఈరోజు నోటిఫికేషన్ వివరాలకు వచ్చేద్దాం. మనకు ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ వై ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో మన గ్రూప్ ఎక్స్ చూసుకుంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ వైకి మాత్రం కేవలం ఇంటర్మీడియట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూద్దాం ఇక్కడ మన గ్రూప్ ఎక్స్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ వైలో ఏ ఉద్యోగాలు ఉన్నాయి, తర్వాత ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది, పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ కానీ అప్లికేషన్ కానీ. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. అయితే ఇక్కడ మనకు 2 జనవరి 2019 నుంచి ప్రారంభించబడి 21 జనవరి 2019కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఎగ్జామినేషన్ ఫీ వివరాలకు వస్తే మనకు 250 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది కంప్లీట్గా ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఎటువంటి అప్డేట్ ఉన్నా దానికే పంపడం జరుగుతుందని ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 19 జనవరి 1999 నుంచి 1 జనవరి 2003 మధ్యలో జన్మించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదండి. ఓకే, మనకు ఇక్కడ ఇంటర్మీడియట్లో కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అందులో కూడా 50% మార్క్స్ ఉండాలి. గ్రూప్ ఎక్స్ కోసం చూసుకుంటే మనకు గ్రూప్ వైలో కూడా అదే విధంగా ఇచ్చారు. మనకు అట్ ద సేమ్ టైం మనకు గ్రూప్ ఎక్స్లో డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ వైలో డిప్లొమా వాళ్ళకి ఛాన్స్ లేదండి. అయితే సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, మనకు ఫస్ట్ ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్ ఉంటుందండి. ఫేజ్ 1 ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 1 అయిపోయిన తర్వాత ఫేజ్ 2 ఉంటుంది. ఓకేనా, ఫేజ్ 1 మనకు మెరిట్ వస్తేనే ఫేజ్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 2 తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, అడాప్టబుల్ టెస్ట్ ఉంటుంది, అలాగే మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ విధంగా మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ వివరాలకు వస్తే మనకు హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఏ విధంగా ఉండాలో మొత్తం ఇచ్చారు. మనకు హైట్ చూసుకుంటే మినిమం 152.5 సెంటీమీటర్స్ ఉండాలండి. అలాగే చెస్ట్ చూసుకుంటే మినిమం ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాలని ఇవ్వడం జరిగింది. హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలని ఇవ్వడం జరిగింది మనకు. ఓకేనా, మనకు అలవెన్సెస్ అనేది బాగుంటుంది. అలాగే మనకు శాలరీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ తర్వాత జాబ్ అనేది ఉంటుంది. సో శాలరీ చెప్తాను ఇప్పుడు నేను. ట్రైనింగ్లో మనకు 14,600 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గ్రూప్ ఎక్స్ ఉద్యోగాలు చూసుకుంటే మనకు అందులో కూడా ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ట్రేడ్ అంటే కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి గ్రూప్ ఎక్స్లో కూడా. గ్రూప్ ఐలో కూడా కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి. సో కొన్ని ట్రేడ్స్ని మినహాయిస్తే మిగతా ట్రేడ్స్ అన్నిటికి కూడా ఎంత శాలరీ ఇస్తారని క్లియర్గా ఇచ్చారు. ఒక ట్రేడ్ ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ట్రేడ్ అనేది ఒకటి మినహాయిస్తే మిగతా వాటికి 33,100 శాలరీ ఉంటుంది. అలాగే మంచి అలవెన్సెస్ అన్ని కూడా కల్పించడం జరుగుతుంది. గ్రూప్ వై ఉద్యోగాలు చూసుకుంటే మనకి ఇక్కడ దీనికి కూడా మనకు 26,900 శాలరీ ఉంటుంది. అలాగే అలవెన్సెస్ అన్ని కూడా కల్పించడం జరుగుతుంది. అదర్ అలవెన్సెస్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. పర్స్ ఇచ్చారు, ప్రమోషన్ ఇచ్చారు. సో ఆ విధంగా మొత్తం ఇచ్చారు ఫ్రెండ్స్. చిన్న అక్షరాలతో ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మొత్తం చదువుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ